Good morning, students. My name is Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today, we are now discussing about the third BSc 6th semester cluster paper, Plant Diversity, Human Welfare. In that, we are now discussing fourth unit topic, conservation of species diversity. మనకి స్పీసీస్ డైవర్సిటీ అని చెప్పేసి ఇందులో ఒక టాపిక్ ఉంది, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. స్పీసీస్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ అంటే మనకి జాతి అని చెప్తాం. దట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద టాక్సానమీ. టాక్సానమీలో బేసిక్ యూనిట్ మన స్పీసీస్ అంటాం. మనకంటే ఒక ప్లాంట్ యొక్క నేమ్ లోపల జీనస్ నేమ్, స్పీసీస్ నేమ్ ఉంటుంది. అంటే జీనస్ నేమ్ కామన్గా మోర్ దాన్ వన్ ప్లాంట్కి ఉంటుంది, స్పీసీస్ నేమ్ ఒకటే ఉంటుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రోజెస్ ఉన్నాయి, రోజా ఆల్బా అంటాం. ఆల్బా అనేటటువంటిది స్పీసీస్, రోజా అనేటటువంటిది జీనస్. అలాగే మనకి హైబిస్కస్ రోజా సైనెన్సిస్ స్పీసీస్, హైబిస్కస్ కామన్. జీనస్ నేమ్ హైబిస్కస్ మైక్రాంతస్, హైబిస్కస్ జీనస్ పేరు కామన్ మైక్రాంతస్, చిన్న చిన్నగా ఉండే పూలు అనమాట, నిత్యమల్లె అని. లేదా హైబిస్కస్ కెన్నాబినస్, గోంగూర, కెన్నాబినస్ దట్ ఈస్ ద స్పీసీస్. అంటే గోంగూరని హైబిస్కస్ కెన్నాబినస్ అని పిలుస్తాం. అదే మన మందార పువ్వుల్ని హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఇస్ ద స్పీసీస్. అంటే దట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ దట్ ప్లాంట్. దెర్ ఈస్ ద ఇంక్రీజింగ్ కన్సర్న్ టు ఓవర్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ బయోడైవర్సిటీ విషయంలో వచ్చేటప్పుడు ఏంటి, మనకు జనరల్గా అయితే బయోడైవర్సిటీ అంటే ఏమంటున్నాం? టోటాలిటీ ఆఫ్ జీన్స్, స్పీసీస్ అండ్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాసెస్ హౌ టు కన్జర్వ్ ద జెనెటిక్ డైవర్సిటీ, అంటే కన్జర్వేషన్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ. నౌ వీఆర్ డిస్కసింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ, అంటే ఒక్కొక్క జాతికి సంబంధించి ఏ విధంగా ప్రొటెక్షన్ చేయవచ్చు అనే దాని గురించి. హియర్ అంటే loss of the biodiversity species are declining or becoming extinct at a greater rate than at any other time in the history of life on the earth. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి మొక్కలు ఇప్పుడు ఉన్నాయని లేవు, ఇప్పుడు ఉన్నటువంటి మొక్కలు ఒకప్పుడు లేవు, అవునా? అంటే సమ్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ఎక్స్టింక్షన్ ఫ్రమ్ ద ఆన్ ది ఎర్త్, కొన్ని అంతరించిపోయి. Today, many species are severely threatened by the reduction of available habitat caused by the changing land use. అంటే ఇప్పుడు చాలా స్పీసీస్ అనేటటువంటివికి ప్రమాదం పొంచి ఉందంట. ఎందువల్ల ప్రమాదం పొంచి ఉందంటే చేంజింగ్ ల్యాండ్ యూజ్. అంటే మనకి నేల ఉంది కదా, ఆ నేల ఎప్పుడు ఒకలాగా ఉంచట్లేదు కదా. వీ కెన్ యూజ్ ఇట్ ద కన్స్ట్రక్షన్ పర్పస్, ఇండస్ట్రీ ఆర్ క్రాఫ్ట్ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి, లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్, రైల్వేస్, ఇంకా అదర్ రకరకాలుగా మనం చేంజ్ చేసేస్తున్నాం ల్యాండ్ని. అంటే ఉన్నటువంటి ల్యాండ్ని అలా ఉండకుండా అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ని రిమూవ్ చేసేసి వీ కెన్ అండర్గో ద అదర్ కన్స్ట్రక్షన్. అందువల్ల ఏమవుతున్నాయి, సమ్ ఆఫ్ ద స్పీసీస్ ఆర్ లాస్డ్ ఫ్రమ్ దట్ రీజియన్. అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అంటే చచ్చిపోతున్నాయి. అంటే ఈ చేంజ్ వల్ల ఏమవుతుంది, దిస్ చేంజ్ ల్యాండ్ యూజ్, దిస్ లీడ్స్ టు ద ఐసోలేషన్ ఆఫ్ ది స్పీసీస్ పాపులేషన్స్ అండ్ హయ్యర్ మోర్టాలిటీ రేట్స్ ఫర్ దెమ్. అంటే కొన్ని లోకల్గా పెరిగేటటువంటి ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడా పెరగవు. మనం అక్కడ ఉన్నటువంటి రిమూవ్ చేసేస్తాం, ఏమవుతుంది, టోటల్గా ఎలిమినేషన్ జరిగిపోతుంది, అంటే ఎక్స్టెన్షన్ జరిగిపోతుంది, అంటే అన్నీ చచ్చిపోతాయి. ఆటోమేటిక్గా ఆ స్పీసీస్ ఇంకెక్కడ కనిపించకుండా పోతుంది, అంటే హయ్యర్ మోర్టాలిటీ రేట్ ఫర్ దెమ్. Most of these species are either threatened and
ఎండేంజర్డ్ స్పీసీస్. ఎండేంజర్ అంటే ఏంటి అంటే నియర్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంటే అంతరించిపోవడానికి రెడీగా ఉందన్నట్టు. లేదా రిస్క్ అంటే థ్రెట్, ప్రమాదం పొంచి ఉంది, అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అంతరించిపోతాయి అవి. కన్జర్వింగ్ అండ్ ప్రొటెక్టింగ్ యూనిక్వి అసెట్స్ ఈజ్ ఎ కోర్ మిషన్ ఆఫ్ NYSDEC. అంటే ఇది ఒక మిషను, న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. అంటే వాళ్ళు న్యూయార్క్లో తీసుకున్నటువంటి అంటే కన్జర్వేషన్ ఆఫ్ ద స్పీసీస్ అనే మెయిన్ సబ్జెక్ట్ తోటి వాళ్ళు ఒక మిషన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మిషన్ ఇది న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ స్పీసీస్ డెవలప్డ్ ఏ కస్టమ్స్ జిస్. అంటే జిస్ సహాయాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రొటెక్షన్ ఆఫ్ ద స్పీసీస్ కోసం. జిస్ అప్లికేషన్ దట్ అసిస్ట్ ఇట్స్ స్టాఫ్ ఇన్ ప్రిజర్వింగ్ బయోడైవర్సిటీ. జిస్ వల్ల ఏంటి ఉపయోగం, మనం లాస్ట్ క్లాస్లో 3rd యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే దట్ ఈస్ ద జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్. మనకి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటిది అంటే ఎర్త్ పైన ఎక్కడెక్కడ వెజిటేషన్ ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు జిస్ సహాయంతో. దాన్ని ఆధారంగా చేసుకొని వీ కెన్ ప్రొటెక్ట్ ద స్పీసీస్. మెనీ పవర్ఫుల్ లెజిస్లేషన్స్ అండ్ కన్జర్వేషన్ ఎట్ ద వరల్డ్ అండ్ నేషనల్ లెవెల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ స్పీసీస్. అంటే మనకి ఈ కన్జర్వేషన్ పర్పస్ కోసం అంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం నెంబర్ ఆఫ్ కన్జర్వేషన్ మెథడ్స్ ఉన్నాయి. అంటే మెథడ్స్ అంటే ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్స్ అని కాదు, అంటే కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు అంటే ప్రొటెక్ట్ చేయడం కోసం. రామ్సార్ కన్జర్వేషన్ అని, CBD అని, సిట్స్ అని, ఇలాగ రకరకాల కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి ఈ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడమే దాని ముఖ్య ఉద్దేశంగా ఉంటుందన్నమాట. Loss of species diversity is more easily detectable and quantifiable than habitat diversity. అంటే మనకి ఒక ఈకోసిస్టమ్ లోపల ఉండేటటువంటి స్పీసీస్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఆ ప్రాంతంలో ఏ ఏ మొక్కలు పెరుగుతాయి అనేటటువంటిది ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఆ ప్లాంటేషన్ అక్కడ ఉందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకుని అంటే వీ కెన్ లాస్ ద సమ్ ఆఫ్ స్పీసీస్ ఆర్ నాట్, లాస్ జరిగితే విచ్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఆర్ లాస్ అనేటటువంటిది ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈవెన్ కన్జర్వేషన్ అప్రోచెస్ బేస్డ్ ఆన్ హ్యాబిటేట్స్ ఆర్ ఈకోసిస్టమ్స్ డిపెండ్ ఆన్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బయాలజీ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూయెంట్ స్పీసీస్. అంటే కొన్ని ప్రత్యేకమైన కొన్ని జాతులు ఉంటాయి, అవి అంతరించిపోతే టోటల్గా మనకి ఈకోసిస్టమ్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ స్పీసీస్ అంటే ది స్పీసీస్ బేస్డ్ అప్రోచెస్ అంటే కొన్ని జాతులు మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. థ్రెటనెడ్ స్పీసీస్ అంటే ప్రమాదం పొంచి ఉన్నటువంటి జాతులు. ఐడెంటిఫై ద స్పీసీస్ కన్సిడర్డ్ టు బి హై రిస్క్ ఆర్ ప్రియారిటీ ఫర్ కన్జర్వేషన్. అంటే మనకి రెడ్ డేటా బుక్ అని చెప్పేసి IUCN వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఒక లిస్ట్ ఉంటుంది. అందులో కొన్ని జాతులు మనకి హై రిస్క్ కండిషన్లో, ఎండేంజర్డ్ కండిషన్లో ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. అలాంటి వాటిని కన్జర్వ్ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ విల్ ఎన్జూర్ ప్రిజర్వ్ ద విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఫస్ట్ గివ్ ప్రిఫరెన్స్ ఆర్ ప్రియారిటీ ఆర్ ద థ్రెటనెడ్ స్పీసీస్ ఎగ్జిబిటింగ్ స్పీసీస్. అంటే ముందు అలాంటి జాతులకు మనం కన్జర్వేషన్ మెథడ్స్ని అవలంబించాల్సి ఉంటుందన్నమాట. అంటే వారికి నేచర్లో తక్కువగా ఉన్నాయనుకోండి ఆ స్పీసీస్ యూటిలైజేషన్ ఆపేసుకొని అంటే యూటిలైజ్ చేసుకోవచ్చు, వెరీ 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 లో అమౌంట్ అవసరమైతే తప్ప, అంత అత్యవసరమైతే తప్ప వాడకూడదు. వాటిని ఇంప్రూవ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎండమిక్ స్పీసీస్ ఈజ్ వన్ పాసిబుల్ అండ్ పాజిటివ్ అప్రోచ్. These are restricted in particular areas. Most of the endemic medicinal plants are extincted from the habitat. అంటే ఇందులో మనం ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటి, దట్ కెన్ లివ్ ఓన్లీ ఇన్ పర్టికులర్ రీజియన్.
ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయి ఉంటాయి అన్నమాట. అవి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వలేవు, అవినా సర్వైవ్ అవ్వలేవు. అలాగే రిస్ట్రిక్షన్గా అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాకి పరిమితమైపోయినటువంటి మొక్కలు అనమాట. అందులో నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేరళ అంటే వెస్ట్రన్ ఘాట్స్ ఆ ప్రాంతంలో పెరిగేటటువంటి మొక్కలు అక్కడే పరిమితమై ఉన్నాయి. అవి అక్కడ తప్ప ఇంకే సరౌండింగ్స్లోనూ గ్రో అప్ అవ్వన్నమాట. ఎండమిక్ స్పీసీస్ అంటాం వాటిని. అంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే థ్రెటెనెడ్ అంటే అందులో ఎండమిక్ స్పీసీస్ ఒకటి. హార్వెస్టింగ్ కన్జ్యూమింగ్ యూటిలైజ్డ్ ప్లాంట్ స్పీసీస్. హార్వెస్టింగ్ కన్జ్యూమింగ్ యూటిలైజ్డ్ ప్లాంట్ స్పీసీస్ అంట. Most of the plant species are extinctions lead to less productive ecosystem, decline in ecosystem services, and therefore have directly and indirectly impact on human population. Unfortunately, global change affects protected habitats as well as human modified habitats. Human modified habitats, while simultaneously developing strategies for conservation it for further generations. అంటే మనిషి తన యొక్క బ్రతకడం కోసం, సర్వైవ్ అవ్వడం కోసం ప్లాంట్స్ మీద ఆధారపడతాడు. డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. అంటే వాటిని ఫుడ్గా తీసుకుంటాడు, మెడిసినల్స్గా యూజ్ చేసుకుంటాడు, హౌస్ కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేసుకుంటాడు, ఇలాగ రకరకాలుగా యూజ్ చేస్తాడు. అలాగే యానిమల్స్కి ఫీడ్ కింద యూజ్ చేసుకుంటాడు. అంటే హార్వెస్టింగ్ కన్జ్యూమింగ్ యూటిలైజ్డ్ ప్లాంట్స్. అంటే ప్రతిరోజు మనకి ఈ ప్లాంట్స్తో అవసరం ఉంటుంది. అలాంటి ప్లాంట్స్ని వాడేయడం వల్ల ఏమవుతుంది, దట్ కెన్ ఎక్స్టింక్టెడ్ ఫ్రమ్ దట్ రీజియన్. అక్కడ నుంచి మొత్తం పూర్తిగా తొలగిపోయేటటువంటి చాయిస్ వస్తుంది. అందువల్ల ప్రొటెక్టెడ్ హ్యాబిటేట్స్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఏర్పరచుకుని వాటిని ప్రొటెక్ట్ చేస్తూ మనం యూటిలైజేషన్ చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ కానీ హ్యూమన్ బీయింగ్ యొక్క యాక్టివిటీస్ వలన ది స్పీసీస్ ఆర్ అండర్గో ద డేంజర్ అంటే థ్రెట్ కండిషన్స్లోకి వెళ్ళిపోతూ వస్తున్నాయి. అంటే ప్రొటెక్టెడ్ హ్యాబిటేట్స్ని కూడా హ్యూమన్ మాడిఫై చేసేస్తున్నాడు. అంటే ఏంటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మెడిసినల్ ప్లాంట్స్, వుడ్ ప్లాంట్స్, వుడ్ కోసం మెడిసినల్ ప్లాంట్స్ కోసం. అంటే ఇవి కానీ అంతరించిపోయినాయి అనుకోండి, అంటే మనిషి తినడానికి ఉపయోగించిన వుడ్ మెడిసినల్స్ ఆటోమేటిక్గా హ్యూమన్ బీయింగ్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఈకోసిస్టమ్ దెబ్బతింటుంది అన్నమాట టోటల్గా. ఇండికేటర్ స్పీసీస్. ఇండికేటర్ అంటే సూచికలు అంటాం. అంటే కొన్ని అంతరించిపోతూ ఉంటాయి అంటే థ్రెట్ను ఎక్స్ప్రెస్ చేసేటటువంటివి. అండ్ ఇండికేటర్ స్పీసీస్ హ్యాస్ ఏ నారో సెట్ ఆఫ్ ఇకలాజికల్ రిక్వైర్మెంట్స్. Therefore, they become useful targets for observing the health of an ecosystem indicator. And these species are monitored in an effort to capture environmental degradation through pollution of other human activities. Monitoring or indicator species is a measure to determine. అంటే కొన్ని జాతులు ఏమవుతూ ఉంటాయి, వాతావరణంలో మార్పులు వచ్చినాయి అనుకోండి, ఆ మార్పులకి తట్టుకొని సర్వైవ్ అవ్వగలిగేటివి సర్వైవ్ అవుతాయి. సర్వైవ్ అవ్వలేనివి ఏమవుతాయి, దట్ కెన్ అండర్గో ద డిగ్రేడేషన్. ఆ డిగ్రేడేషన్ కారణం ఏంటి, పొల్యూషన్. ఆ పొల్యూషన్ కారణం ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఈకోసిస్టంలో ఉండాల్సినటువంటి కొన్ని స్పీసీస్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్ వలన డిగ్రేడ్ అవుతూ ఉన్నాయి. అంటే కొన్ని స్పీసీస్ అంతరించిపోతున్నాయి అంటే అర్థం ద ఎన్విరాన్మెంట్ ఈజ్ అండర్గో ద చేంజ్. కీస్టోన్ స్పీసీస్.
దిస్ ఈజ్ ద ఈకోసిస్టమ్కి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్పీసీస్, బేసిక్ అన్నమాట. ఫుడ్ చైన్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. సమ్ స్పీసీస్ యాక్ట్స్ యాజ్ ద కీస్టోన్ స్పీసీస్ from a central supporting hub unique to the ecosystem. The loss of such species results in a collapse or disturb in ecosystem function, as well as the loss of coexisting species. The keystone species are the usually predators. అంటే మనకి ఫుడ్ చైన్ ఉంటుంది కదా, ఈకోసిస్టమ్ అనగానే ఈకోసిస్టంలో ఫుడ్ చైన్ ఉంటుంది. ఫుడ్ చైన్లో బేసిక్ పాయింట్ ఉంటుంది, అంటే ప్రొడ్యూసర్స్ ఉంటాయి. కొన్ని మొక్కల్ని కొన్ని జంతువులు మాత్రమే ఫుడ్గా తీసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఉన్నాయి గ్రాస్నేమో, అంటే గ్రాస్ ఈటింగ్ లీఫ్ పార్టికల్స్ తినేటటువంటి యానిమల్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ఫ్రూట్స్ తింటాయి, కొన్ని ఏమో సీడ్స్ తింటాయి. ఇలాగా ఒక్కొక్కటి ఒక రకమైనటువంటి ఫుడ్ హ్యాబిటేట్ని కలిగి ఉంటుంది. అందులో ఈకోసిస్టమ్ లోపల అంటే ఒక ఫుడ్ని తీసుకునేటువంటి ఒక గ్రాస్ని తినేటటువంటి యానిమల్స్ ఉన్నాయనుకుందాం. ర్యాబిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా. ఆ ర్యాబిట్ గ్రాస్ని తిందనుకుందాం, గ్రాస్ని, లేకపోతే ఏమన్నా ఫ్రూట్స్, క్యారెట్స్ ఇలాంటివన్నీ దుంపలు లాంటివి తింటూ ఉంటుంది కదా, వెజిటేరియన్. అంటే గ్రాస్ని తినేటువంటి వాటిని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, ఆ గ్రాస్ని తినేటటువంటి యానిమల్స్, ఆ గ్రాస్ జాతులు అంటే ఆ స్పీసీస్ గ్రాస్ ప్లాంట్స్ అనేటటువంటివి ఎలిమినేట్ అయిపోతే ఆ గ్రాస్ మీద ఆధారపడేటటువంటి యానిమల్స్ చచ్చిపోతాయి, అంటే హెర్బివోర్స్. ఆ హెర్బివోర్స్ మీద ఆధారపడేటటువంటి కార్నివోర్స్ అవి కొలాప్స్ అయిపోతాయి. అంటే ఇలాగ ఫుడ్ చైన్ మొత్తం కూడా దెబ్బతింటుందన్నమాట. దెబ్బతినడం వల్ల ఈకోసిస్టంలో ఉండేటటువంటి సిచ్యువేషన్ మొత్తం టోటల్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. అంటే కీ స్టోన్ అంటాం అలాంటి వాటిని. కీ స్టోన్ స్పీసీస్ ఆర్ యూజువల్లీ ప్రిడేటర్ డ్యూ టు దేర్ ఎబిలిటీ టు కంట్రోల్ ద పాపులేషన్ ఆఫ్ ప్రే ఇన్ దేర్ ఈకోసిస్టమ్. అంటే మనకు ప్రిడేటర్కి ఆహారంగా ఉపయోగపడేటటువంటి ఏవైతే ఉంటాయో, అంటే హెర్బివోర్స్కి ఫుడ్గా యూజ్ అయ్యేటటువంటి కొన్ని స్పీసీస్ ఉంటాయి కదా, ఆ స్పీసీస్, లేదా కార్నివోర్స్కి ఫుడ్గా ఉపయోగపడే కొన్ని హెర్బివోర్ స్పీసీస్, అవి లేకపోతే వాటి యొక్క ఫుడ్ చైన్ అలా కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఫుడ్ చైన్ కొలాప్స్ అయిపోయిందంటే ఈకోసిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. అందువలన కీ స్టోన్ స్పీసీస్ కింద వాటిని మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ అంబ్రెల్లా స్పీసీస్, అంటే ఇవి లార్జ్ సైజ్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. అంబ్రెల్లా స్పీసీస్ అంటే లార్జ్ సైజ్, అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, వాటి కింద చాలా చిన్న చిన్న ప్లాంట్స్, యానిమల్స్ గ్రో అప్ అవుతూ ఉంటాయి. అందువలన యూజువల్లీ రిక్వైర్డ్ ఏ లార్జ్ స్పేస్ బై దీస్ స్పీసీస్. దీస్ స్పీసీస్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫర్ అదర్ స్పీసీస్ విత్ ఇన్ ద ఈకోసిస్టమ్. They also require only very scarce resources. For example, big and large trees. అంటే పెద్ద పెద్ద చెట్లు అనేటటువంటివి ఏంటి, వాటి మీద పక్షులు జీవనం సాగిస్తుంటాయి, లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. కింద భాగంలో అయితే షేడ్లో పెరిగేటటువంటి ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ఇంకా రకరకాలన్నమాట. వాటికి అంబ్రెల్లా స్పీసీస్ అని చెప్పేసి పిలుస్తాం. లార్జ్ కెనోపీ ఉండి అటువంటి ప్లాంట్స్ని అవి కొలాప్స్ అయిపోతే దాని మీద ఆధారపడి చెట్టు మీద ఉండేటటువంటివి ఇబ్బంది అవుతుంది, అలాగే కింద పెరిగేటటువంటి ప్లాంట్స్, యానిమల్స్కి కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటే సింగిల్ ప్లాంట్ లాస్ అయిపోతే అక్కడ టోటల్ సింగిల్ ప్లాంట్ ఒక ఈకోసిస్టమ్గా తీసుకుంటే దాని మీద జీవించేటటువంటి పక్షులు, మైక్రో ఆర్గానిజమ్స్, కింద ఉండేటటువంటి ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయేటటువంటి చాయిస్ వస్తుంది. ఇంకొకటి రిక్రియేషన్ స్పీసీస్. These are the popular for the collection and easily growing plants. Maintain their numbers stable in ecosystem. అంటే కొత్త వెరైటీలు తయారవడం, అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా
అంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్ వచ్చిందనుకోండి, ఆ వాతావరణం అనుగుణంగా జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మారిపోతుంది. కాబట్టి దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ న్యూ వేరియంట్. అంటే ఓల్డ్గా ఉన్నటువంటి స్పీసీస్ నెక్స్ట్ జనరేషన్లో కొత్త జనరేషన్ అంటే కొత్త వేరియంట్ వస్తుంది. ఇప్పుడు మనం కరోనా గురించి మాట్లాడుకున్నప్పుడు కోవిడ్-19 అన్నాం స్టార్టింగ్ లోపల. తర్వాత ఏంటి, డెల్టా అన్నారు, డెల్టా వేరియంట్ అన్నారు. ఇలాగ మారుతూ వస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా వేరియేషన్, రీక్రియేషన్ స్పీసీస్. అందువల్ల ఏమవుతుంది అంటే ఒక జాతి స్టార్టింగ్లో ఉన్నటువంటిది దాని మీద ఆధారపడేటటువంటివి దాని యొక్క చేంజ్ అవడం వల్ల ఫర్దర్గా దాని యొక్క జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మారిపోతుంది. కాబట్టి ఈకోసిస్టంలో ఆ జాతి మనకి కనిపించకుండా పోతుంది. దట్ ఈస్ ద వన్ టైప్ అంటే రీక్రియేషన్ స్పీసీస్. ఇక్కడ మీకు 6 టైప్ ఆఫ్ స్పీసీస్ని మెన్షన్ చేస్తాం. అంటే ప్రమాదం పొంచి ఉన్నటువంటి థ్రెటెనెడ్ స్పీసీస్ని, అలాగే హ్యూమన్ యూటిలైజ్ చేసుకునేటటువంటి యూటిలైజ్డ్ ప్లాంట్స్ అంటే హార్వెస్టింగ్ కన్జ్యూమింగ్ యూటిలైజ్డ్ ప్లాంట్స్ అని. మూడోది ఇండికేటర్ అంటే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల సమ్ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటివి ఎక్స్టింక్షన్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఫోర్త్ వన్ కీ స్టోన్, ఈకోసిస్టమ్ లోపల మేజర్గా రోల్ ప్లే చేసేటటువంటివి అంటే ఫుడ్గా ఉపయోగపడవచ్చు. ఫుడ్ చైన్లో వన్ ఆఫ్ ద స్పీసీస్ అయి ఉండొచ్చు. అంబ్రెల్లా స్పీసీస్, లార్జ్ సైజ్ ఆఫ్ ట్రీస్, రిక్రియేషన్, న్యూ వెరైటీస్ ఫార్మేషన్ సంబంధించి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనేటటువంటివి మనం కన్జర్వ్ చేయాల్సి ఉంది. అవి కానీ కోల్పోతే లాస్ ఆఫ్ ద స్పీసీస్ దట్ కెన్ లీడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ద ఈకోసిస్టమ్. అంటే ఎప్పుడు కూడా స్పీసీస్ డైవర్సిటీ, జెనెటికల్ డైవర్సిటీ రెండు ఫాలో అప్ చేసామంటే ఆటోమేటిక్గా ఈకోసిస్టమ్ కూడా హెల్తీగా ఉంటుంది. దిస్ ఈజ్ ద కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. సోషల్ ఇకలాజికల్ అప్రోచ్ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మీకు 4th యూనిట్ లోపల. ఈ సోషల్ ఇకలాజికల్ అప్రోచెస్ అనేటటువంటిది అంటే మనకి సోషల్ బేసిక్గా ఉండేటటువంటి సామాజికంగా అంటే మనకి సాక్రెడ్ గ్రూవ్స్ని మనం ఎగ్జాంపుల్గా ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ సాక్రెడ్ గ్రూవ్స్ అనేటటువంటి మనం ఏమీ ఎస్టాబ్లిష్ చేసినవి కాదు. న్యాచురల్గా ప్రకృతి ఒడిలో దేవాలయాలు అనేటటువంటివి ఏర్పడడం అంటే ఏర్పరచుకోవడం, వాటి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్లాంట్స్ని, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా చేయడం అదనమాట. ఇక్కడ సోషల్ అన్నాడు, ఇకలాజికల్ అన్నాడు. అంటే మెనీ ఇకలాజికల్ ప్లాన్స్ రిమైన్డ్ అన్ఇంప్లిమెంటెడ్ ఇన్ పార్ట్ బికాస్ ఆఫ్ ఇన్సఫిషియంట్ కన్సిడరేషన్ ఆఫ్ ద సోషల్ ప్రాసెస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద కన్జర్వేషన్ డిసిషన్స్. అంటే మనకి ఎన్నో కార్యక్రమాలను ఎస్టాబ్లిష్ చేస్తారు, వాటిని ఫాలో అప్ చేసి ఉండదు. అంటే వాటిని మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని సక్సెస్ఫుల్గా రన్అప్ చేయడానికి. కంప్లీటింగ్ సోషల్ కన్సిడరేషన్ విత్ అన్ ఇంటిగ్రేటింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇకాలజీ ఆఫ్ ఎ రీజియన్ కెన్ రిజల్ట్ ఇన్ ఎ మోర్ కంప్లీట్ కన్జర్వేషన్ అప్రోచ్. అంటే ఇది భయం వల్ల ఉండొచ్చు, భక్తి వల్ల ఉండొచ్చు, ఇంకా దేని వల్ల అయినా ఉండొచ్చు. we are protect the nature. That linking conservation planning to a social ecological systems SES framework can lead to more through understanding of human environment interaction and more effective integration of social considerations. అంటే సామాజిక స్పృహతోటి మనం ఇది అంటే కన్జర్వేషన్లో ఒక ప్రోగ్రామ్ లాగా చెప్పుకోవచ్చు దీన్ని. యూజింగ్ దిస్ SES framework can help to identify socially and ecologically focused conservations that will benefit ecosystems and human communities and assist in the development of more consistent evidence for evaluating conservation actions by comparing conservation case studies. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ సాక్రెడ్ గ్రోవ్స్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేసుకొని చెప్పొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద
social ecological approach. The sacred groves is the ancient and traditionally practices of conservation of diversified plant species. They are the fragments of original ecosystems and constitute unique examples of in situ conservation. Sacred groves acts as the reservoir of ecological biodiversity, preserving rich flora and fauna in sacred groves. And they are the vital source of wild cultivators and a diverse gene pool. అంటే సాక్రెడ్ గ్రూవ్స్ అనేటటువంటికి మనకి ఫారెస్ట్ లోపల ఉండేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఆ పుణ్యక్షేత్రాల చుట్టూ ఉండేటటువంటి ఫారెస్ట్లు అన్నమాట. వాటిని మనం సాక్రెడ్ గ్రూవ్స్ అంటాం. అంటే న్యాచురల్గా అవి గ్రో అప్ అవుతూ ఉంటాయి, వాటిని ఎవరు పెంచరు. కాకపోతే అక్కడ ఈ దేవుడికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి కాబట్టి జనాలు భక్తితోటో భయంతోటో వాటి జోలికి వెళ్ళరు. అంటే ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. అంటే వాటిని దించడం, నరకడం, చేయడం అలాంటివి చేయకుండా ఉంటారు. అందువలన మనకు ఫారెస్ట్ లోపల ఎక్కువగా మెడిసినల్ ప్లాంట్సే ఉంటాయి. సో దీస్ సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ ప్లే ద విటల్ సోర్స్ టు మనకి వైల్డ్గా పెరిగేటటువంటి ప్లాంట్స్ కాబట్టి ఇవి మ్యాక్సిమం దట్ కెన్ హ్యావింగ్ ద డైవర్స్ జీన్ పూల్. అంటే రకరకాల మొక్కలు అనేటటువంటి మనకు అక్కడ ఉండడానికి చాయిస్ ఉంటుంది. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సాక్రెడ్ గ్రూవ్స్. ద సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ డెడికేటెడ్ టు గాడ్ ఆర్ గాడెస్. అంటే దేవుడు, దేవతలు దానికి సంబంధించి. అంటే సమ్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా ఫేమస్. మీరు వినుంటారు తెలంగాణ సైడ్ వనదేవతలు అని చెప్పేసి, సమ్మక్క సారక్క. అంటే అది ఫారెస్ట్లోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే నాశనం అయిపోయినాయి తప్ప వన్స్ అపాన్ ఏ టైం చాలా హెవీ డెన్స్ ఫారెస్ట్తో ఉండేటటువంటి ప్రాంతాలు అన్నమాట అవి. అంటే ఇది మన జీవన విధానం లోపల మైథలాజికల్ అండ్ కల్చరల్ వాల్యూస్కి సంబంధించి, రిలీజియస్కి సంబంధించినటువంటి సెంటిమెంటల్స్ కాబట్టి అంటే ఆర్ అటాచ్డ్ టు ద ఫారెస్ట్ ప్యాచ్ బై ద లోకల్ కమ్యూనిటీస్. హెన్స్ హంటింగ్, లాగింగ్ ఆర్ యూజువల్లీ ప్రొహిబిటెడ్ ఇన్ సాక్రెడ్ గ్రూవ్స్. అంటే అక్కడ ఉండేటటువంటి జంతువుల్ని వేటాడకూడదని, మొక్కల్ని నరకూడదని ఇలాగా. కాకపోతే వాటి నుంచి వచ్చేటటువంటి ఫ్రూట్స్, లీవ్స్ని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకంటూ మనం వాటిని విరగొట్టి చంపడం అనేటటువంటిది నేరం కాబట్టి అందువల్ల మనం వాటి జోలికి వెళ్ళాం. ఆ విధంగా ప్రొటెక్షన్ అనేటటువంటిది ఏర్పరుస్తుంది. ఇన్ ఇండియా సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ లోకల్ నేమ్స్. అంటే ఒక్కొక్కరు ఒక పేరుతో పిలవడం జరుగుతుంది ఆ సాక్రెడ్ గ్రూవ్స్. అంటే డియోవార్స్ ఇన్ మహారాష్ట్ర, సార్నాస్, బీహార్, ఒరిస్సా లోపల సార్నాస్ అని పేరుతో పిలుస్తారు ఈ సాక్రెడ్ గ్రూవ్స్ని. ఓరాన్స్ రాజస్థాన్ లోపల, తమిళనాడు లోపల ఏమో కవ్వు అని చెప్పేసి పిలుస్తారు. కేరళ లోపల కవ్వు అని కూడా కేరళలో పిలుస్తారు. దావ్ అనేది ఎంపీలో, మధ్యప్రదేశ్ లోపల. ఇలాగ రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో. మన ఆంధ్రప్రదేశ్లో అయితే పవిత్ర వనాలు అనే పేరుతో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ లోపల పవిత్ర వనాలు, వైజాగ్ దగ్గర లోపల ఉన్నటువంటి ప్రాంతం ఇది. పవిత్ర వనాలు అని చెప్పేసి వాటి పేరుతో పిలుస్తారు. అంటే మన ఈ సాక్రెడ్ ప్లాంట్స్ కేటగిరీ లోపల కొన్ని స్పీసీస్ పేరు. రుద్రాక్ష మనందరికి తెలుసు. రుద్రాక్ష కాయలు మెడలో వేసుకుంటారు, శివుడి కోసం పూజ చేస్తూ ఉంటారు కదా. ఈలియోకార్పస్. అలాగే పిపాక్, ఫైకస్ రిలీజియోసా, రావి చెట్టు అనుకుంటాను దీన్ని. తులసి మనందరికీ తెలిసిందే. ఆసిమం శాంక్టమ్ మన సరౌండింగ్స్ లోపల మనం ఎక్కువగా పూజ చేసేటటువంటిది. బెల్ అంటే మారేడు చెట్టు. ఈగల్, మార్మిలాస్. అంటే ఇవన్నీ పవిత్రమైన మన ఏరియా లోపల కూడా, అంటే ఫారెస్ట్లోనే కాదు మన ఇంటి దగ్గరలో కూడా పూజ పర్పస్కి ఉపయోగించుకునేటటువంటి మొక్కలు. తులసి మొక్క కానీ, మారేడు మొక్కలు కానీ. శివాలయాల లోపల మారేడు మొక్కలు చూస్తారు. తులసి మొక్కలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, పూజ చేస్తూ ఉంటారు. అలాగే పైకస్, ఇవి కూడా
అలాగే సాక్రెడ్ గ్రోవ్స్ లోపల ఇంకా మనకి నర్సరీకి సంబంధించి మన ఇళ్ళ ముందు పెంచుకునే మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించి అంటే మెనీ ఆఫ్ ద ఆయుర్వేదన్ ట్రైబల్ అండ్ ఫోక్ మెడిసిన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్ట్రికినస్ నక్స్ వామికా. ఇందులో సీడ్స్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అంటే ఆల్కలైడ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే జిమ్నిమాస్ సిల్వస్ట్రీ అనేటటువంటి మొక్క, సెర్కులేరియా యూరినస్, ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నమాట. అలాగే ద స్పీసీస్ సచ్ యాజ్ ద ఆల్బేజియా లెబకాన్, ఫైకస్ గ్లోమెరేటా విచ్ ఆర్ అక్యుమిలేట్ హై అమౌంట్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అంటే వీటి లోపల ఈ ఎలిమెంట్స్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువలన సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కంటెంట్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం ఇన్ దేర్ లీవ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సెవరల్ సాక్రెడ్ గ్రూవ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మొక్కలు చాలా ప్రాంతాల లోపల దొరకడం జరుగుతుందన్నమాట. Sacred groves as the ecosystem help in the soil and water conservation besides preserving the biological wealth. Example, Pterocarpus. And Cycas beddomi. Cycas beddomi అంటే తిరుపతి కొండల్లో కనబడుతుంది. టీరోకార్పస్ శాంటలైనస్ అంటే గంధపు చెక్కలు ఏదో సంథింగ్ అని పిలుస్తాం కదా అది. ఆర్ ద థ్రెటనెడ్ ట్యాగ్స్ ఆర్ రికార్డెడ్ ఫ్రమ్ ద చిత్తూరు సాక్రెడ్ గ్రోవ్స్. అంటే చిత్తూరు లోపల ఉన్నటువంటి శేషాచలం ఫారెస్ట్ అంటాం కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు ఇవి థ్రెటెడ్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్స్. అంటే ఈ సైకస్ బెడ్డోమి ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ దొరకదు, చిత్తూరులో తప్ప, శేషాచలం ఫారెస్ట్లో తప్ప. సాక్రెడ్ గ్రోవ్స్ ఆర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ద రీఛార్జ్ ఆఫ్ aquifers because they hold water resources in form of springs, ponds and lakes. This is the social ecological approach అనేటటువంటి కాన్సెప్ట్ లోపల మన సాక్రెడ్ గ్రోవ్స్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేసుకుని దాని గురించి మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అదే ఈ సాక్రెడ్ గ్రోవ్స్ మళ్ళీ కన్జర్వేషన్ మెథడ్స్లో చెప్పుకుంటాం. అంటే ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా, అందులో మనం ఇన్సిటు కన్జర్వేషన్ మెథడ్లో ఈ సాక్రెడ్ గ్రోవ్స్ని చెప్పుకుంటాం అనమాట. అంటే మనకి కన్జర్వేషన్ మెథడ్స్ కూడా ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. ఎక్సిటు ఇన్సిటు ఇవి రెండు కూడా, అంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ పేపర్లో ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ కన్జర్వేషన్ అని వర్డ్ మెన్షన్ చేశారనమాట. మనకి ఇది ఆల్రెడీ ఇథనోబాటనీ పేపర్ లోపల మీరు డిస్కస్ చేస్తారు. అక్కడైతే 2 చాప్టర్స్ రూపంలో ఇచ్చారు, ఎక్సిటు కన్జర్వేషన్, ఇన్సిటు కన్జర్వేషన్ అని. ఎక్సిటు కన్జర్వేషన్లో అయితే బొటానికల్ గార్డెన్స్ ఇచ్చారు. ఆ బొటానికల్ గార్డెన్తో పాటు నేను సీడ్ బ్యాంక్స్, జీన్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ అని చెప్పేసి ఇందులో యాడ్ చేసి మీకు నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేసి పెడతాం. నెక్స్ట్ ఇన్సిటు కన్జర్వేషన్ లోపల అయితే మనకి ఇక్కడ అంటే మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ వేరే చోట మెన్షన్ చేసినటువంటి టాపిక్ కాబట్టి దాని లోపల మీకు నేషనల్ పార్క్స్ అని, రిజర్వాయర్స్ అని, నెక్స్ట్ శాంక్చురీస్ అని ఇలాగ నేమ్స్ ఉన్నాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆ కేటగిరీ లోపల నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, రిజర్వాయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే మీరు ఇది కన్జర్వేషన్ లోపల భాగంగా దీన్ని తీసుకోవాలి. అంటే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడగడం కూడా ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్ గురించి అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వరకు అడిగిన దాంట్లో ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్ ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకునే మీరు ఈ పేపర్ని అంటే అవి కూడా క్లాసెస్ రూపంలో మీకు యాడ్ చేస్తాను నేను. దీంతో ఈ సోషల్ అప్రోచెస్ అనేటటువంటి సోషల్ ఎకలాజికల్ అప్రోచ్ కాన్సెప్ట్ని క్లోజ్ చేసేసాను. ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్ లోపల మీకు ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్కి సంబంధించి సెపరేట్ వీడియోస్ పెడతాం అన్నమాట.